మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మైనర్ బాలికల్ని కూడా గర్భవతిని చేసి లైంగిక వేధింపులు కనుక జరిగినట్లయితే కనుక పోక్సో యాక్ట్ కింద దాదాపుగా 7 సంవత్సరాల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడేంత వరకు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక జిల్లా జడ్జి స్థాయి అధికారి చేత విచారణ జరుగుతుంది. ఈ భార్యలను భర్తలు మోసం చేస్తున్నారు అంటే దీంట్లో సార్ భర్తలది తప్పు ఉంటుందా లేకుంటే భార్య తప్పు ఉంటుందా? అంటే అవగాహన రాహిత్యం. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో సమాజంలో చాలా వరకు భర్త వచ్చేసి భార్యను మోసం చేశారని చెప్పేసి కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. అసలు ఈ చట్టంలో ఇలాంటి సమస్యలకు ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయి, ఎవరిని ఆశ్రయించాలా, ఎవరిని కలిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందని వివరంగా క్లుప్తంగా తెలపడానికి ప్రస్తుతం మనతో కడప లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుర్రప్ప గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, పెళ్లి చేసుకున్న తర్వాత అంటే ఒక బిడ్డ అయిన తర్వాత అట్లా ఈ భార్యలను వదిలేసి ఇంకొక అమ్మాయితో కలిసి జీవనం చేస్తున్నారని చెప్పేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మా సుమన్ టీవీని చాలా మంది సంప్రదించడం జరుగుతుంది. అసలు ఈ చట్టంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి సార్? వీళ్ళకు న్యాయం జరగడానికి ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయి, ఎవరిని సంప్రదించాలా, ఎలాంటి చర్య తీసుకోవాలి సార్? సార్, మొట్టమొదటగా ఏ మ్యారేజ్ అయినా కూడా చట్టబద్ధంగా మ్యారేజ్ అయి ఉండాలి సార్. భార్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన, పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన, లేదంటే కనుక ఆమెను శారీరకంగా మానసికంగా హింసించిన వాళ్ళకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని చెప్పేసి గృహహింస చట్టం అనేది ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. వీళ్ళకి అన్యాయం జరిగితే కనుక సర్వీస్ ప్రొవైడర్స్ అని ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ICDS తరపున ఒక లీగల్ టీం ఉంటుంది. వాళ్ళని ఏమంటారంటే ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అని అంటారు. తర్వాత సర్వీస్ ప్రొవైడర్స్ అని ఉంటారు. బాధితులు సరాసరి ICDS ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి అక్కడికి వెళ్తే భార్యను భర్తను ఇద్దరిని కూర్చోబెడతారు. మీ మధ్యన ఏం జరుగుతా ఉంది, ఎక్కడ గొడవ స్టార్ట్ అయింది, ఈ గొడవ గల ప్రధానమైన కారణం ఏంటి, వాటిని సర్ది చెప్పడానికి కౌన్సిలింగ్ అనేటువంటి సిస్టమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కౌన్సిలింగ్ చేస్తారు భార్యాభర్తల మధ్య రీయూనియన్ చేయడానికి. ఫస్ట్ వాళ్ళు అప్రోచ్ అవ్వాలి ఆ బాధితులు. మైనర్ బాలికల్ని కూడా గర్భవతిని చేసి తర్వాత పెళ్లి చేసుకోకుండా ఈ ప్రేమ ఒక ముసుగులో ఇలాంటి మోసాలు కూడా చాలా జరుగుతున్నాయి. వీటికి సంబంధించి మన చట్టంలో ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయి, దీనికి ఎలాంటి చర్య తీసుకోవచ్చు? మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఏదైనా మోసం చేసో, లేదంటే గనక ప్రేమించో, లేదంటే కనుక ఇద్దరి కన్సెంట్ తో పెళ్లి జరిగిందని చెప్పితే అది మ్యారేజ్ కాదు. మైనర్ బాలికలతో వివాహము చట్ట విరుద్ధం, నేరం. ఒకవేళ అట్లా జరిగిందంటే గనక ఆ అమ్మాయికి ఇట్లా నన్ను మోసం చేసినాడు, ప్రేమ పేరుతోటి ఈ విధంగా చేసి, పెళ్లి పేరుతో ఈ విధంగా చేసి వంచినాడని చెప్తే గనక పోక్సో యాక్ట్ అనేది ఉంటుంది. ఈ పోక్సో యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్, సెక్సువల్ హరాస్మెంట్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన నేరాలన్నీ కూడా పోక్సో యాక్ట్ కింద వస్తాయి. ఆ చట్టం కింద ఈ సెక్షన్. ఈ చట్టం ఏం చెప్తుందంటే 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఆడైనా సరే, మగైనా సరే, ఎవరైనా సరే, మేల్ అయినా ఫిమేల్ అయినా 18 సంవత్సరాలు వాళ్ళంతా మైనర్సే. మైనర్ కింద వీళ్ళకి ఏదైనా శారీరకంగా లైంగిక వేధింపులు కనుక జరిగినట్లయితే కనుక పోక్సో యాక్ట్ కింద దాదాపుగా 7 సంవత్సరాల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడేంత వరకు ఉన్నాయి. ఆ సెక్షన్ కింద పోక్సో యాక్ట్ కింద అతను శిక్షించబడతాడు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక జిల్లా జడ్జి స్థాయి అధికారి చేత విచారణ జరుగుతుంది. స్టాఫ్ సెంటర్ లోకి వెళ్తే ఆమెకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటల్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా. ఒకవేళ రక్త గాయాలు అయి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. ఆ రక్త గాయాలు అయినటువంటి సందర్భంలో కూడా మెడికల్ ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ ఉచితంగానే ట్రీట్మెంట్ చేసి వీళ్ళకి భోజన వసతి కలిగిస్తారు. అంటే ఈ మూడు కూడా అంటే న్యాయపరంగా, మెడికల్ పరంగా, ప్రొటెక్షన్ పరంగా, ఈ మూడింటి ప్రకారంగా అక్కడ ఆమెకు వన్ స్టాప్ సెంటర్ లో ఎవరు లేనటువంటి మహిళలకి అక్కడ గవర్నమెంట్ వన్ స్టాప్ సెంటర్ పేరుతోటి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సార్, ఈ మధ్య కాలంలో ఈ భార్యలను భర్తలు మోసం చేస్తున్నారు అంటే దీంట్లో సార్ భర్తలది తప్పు ఉంటుందా లేకుంటే భార్య తప్పు ఉంటుందా? అసలు ఎందుకు వీళ్ళలో ఈ కమ్యూనికేషన్ అనేది ఇట్లాంటి సమస్య రావడానికి ముఖ్యమైన కారణం ఏమంటారు? ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ సార్, మిస్అండర్స్టాండింగ్ అంటారు కదా, అంటే అవగాహన రాహిత్యం సార్. నాకు తెలియకుండా నా భర్త ఏమో చేస్తున్నాడే, నాకు తెలియకుండా నా భార్య ఏమో చేస్తున్నదే అనేటటువంటి పరస్పర అవగాహన లేకపోవడం చేతనే ఎక్కువగా ఇవి వస్తున్నాయి. అంటే ఇలాంటి అనుమానం కూడా దీనికి ఒక
కొన్ని సమస్యల్లో ఆడవారిది కరెక్ట్ గా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో మగవారిది కూడా కరెక్ట్ ఉండొచ్చు. ఇక్కడ అవగాహన రాహిత్యంతో, లేదంటే కొంతమంది పురుషాధిక్య సమాజం కాబట్టి నా మాట చెల్లుబాటు కావాలనేటువంటి ధోరణిలో అత్తమామల యొక్క ప్రమేయంతో కూడా మహిళలు గురవుతారు. వాళ్ళని కనుక ఆడబిడ్డల్ని, అత్తమామల్ని, వాళ్ళ బావమర్దుల్ని, బావగారిని వీళ్ళందరినీ పెడితే కేసులో స్ట్రాంగ్ గా ఉంటుంది, నా సమస్య తీరుతుంది అనేటటువంటి ఒక మానసిక బలహీనతతో కూడా కేసులు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అది తప్పంట. చాలా వరకు ఈ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఛార్జీలు పెట్టుకొని కోర్టును ఆశ్రయించాలా అనే అంత స్తోమత కూడా ఉండదు వాళ్ళక్కడ. వాళ్ళకి ఏమన్నా మన చట్టంలో ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? 100% ఈ విషయము మీ సుమన్ టీవీ ద్వారా బాధిత మహిళలకు ఒకటే చెప్తున్నాను. ప్రతి మహిళకు ప్రభుత్వము అండగా ఉంటుంది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఆర్థికంగా న్యాయవాదిని నియమించుకోలేనటువంటి మహిళలకి ఒక న్యాయవాదిని నియమించేటటువంటి పరిస్థితి ఉంది. జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నేను నా కేసు ప్రూవ్ చేసుకోవాలంటే నాకు ఒక న్యాయవాది నియమించండి అంటే ప్రభుత్వం తరపున ఒక న్యాయవాదిని వాళ్ళకి కేటాయిస్తారు. ప్రభుత్వం తరపున డబ్బులు వస్తాయి కానీ ఏర్పాటు చేసేది జడ్జి గారు. వాళ్ళకు ఒక అర్జీ పెట్టుకోవాలి. వాళ్ళకు ఒక అర్జీ పెట్టుకుంటే వాళ్ళు న్యాయవాదిని అపాయింట్ చేసుకోవచ్చు. కోర్టులో కూడా ఒక మీడియేషన్ సెంటర్ ఉంది. ఇద్దరి మధ్యన పరస్పర అవగాహన కలిగించడానికి న్యాయ ప్రక్రియలో ఎంతో ఉంది. భర్తకు ఏదైనా ఆదాయ వనరులు, భర్త కనుక ఆదాయం సంపాదిస్తూ తను లగ్జరీగా అనుభవిస్తూ ఉన్నప్పుడు భార్య ఆ మీన్స్ అంటారు, ఆ మీన్స్ ప్రూవ్ చేయించి కోర్టు చేత సెక్షన్ 125 క్లాస్ 2 క్రింద ఆమె మెయింటెనెన్స్ పొందవచ్చు. ఆమె పిల్లలు పొందవచ్చు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఈ హక్కులు ఈ పిల్లవాళ్ళకు ఉంటాయో? వాళ్ళ 100% పిల్లలు ఖచ్చితంగా ఉంటాయి. తల్లికి వచ్చేసి మెయింటెనెన్స్ వరకు ఆమెకు హక్కు. అది కూడా ఆయన సంపాదనను బట్టి దాన్ని డిపెండ్ అయ్యి సంపాదనను బేస్ చేసుకొని ఆయన ఎంతవరకు ఇవ్వచ్చు. వీళ్ళు పిటిషన్ పెట్టుకోవాలా, జ్యుడిషియల్ సెపరేషన్ అని. మేమిద్దరు భార్యాభర్తలమే అయితే 1 year పాటు మేము మానసిక స్వస్థతను పొంది తర్వాత నిర్ణయం తీసుకుంటామండి దానికి. గ్యాప్ తీసుకుంటారు. ఈ గ్యాప్ లో అయితే ఆ భర్త నుండి మెయింటెనెన్స్ అంతా తీసుకోవచ్చు. భార్య బిడ్డలు భర్త నుండి తప్పకుండా తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం భార్య కూడా ఎంప్లాయ్మెంట్ అయి ఉండి, భార్య కూడా ఆదాయ వనరులు పుష్కలంగా ఉండి ఆమె సంపాదన పరురాలు అయితే, భర్తకు ఆదాయ వనరులు లేకపోతే భార్య మీద కూడా తీసుకోవడానికి కూడా హక్కు ఉంది భర్తకు. ఓకే, ఇన్ కేసు ఇద్దరు ఉద్యోగస్తులు, భార్య సంపాదిస్తుంది బాగానే, భర్త బాగా సంపాదిస్తున్నారు, అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండదు? మెయింటెనెన్స్ అనేది రైజ్ కాదు, అక్కడ ఉండదు. అమ్మాయి యొక్క తల్లిదండ్రులే వచ్చేసి అమ్మాయిని కాపురానికి పంపించకుండా ఈ సమస్య అక్కడి నుంచి మొదలవుతుంది చాలా వరకు. అవును, దానికి ఏమంటారు సార్? దానికి అప్పుడు ఏం చేయాలంటే కనుక సార్, దిశ పోలీస్ స్టేషన్ లో అబ్బాయి వచ్చేసి నా భార్య మంచిదే, ఆమె యొక్క మనసును పొల్యూట్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ అంటే, అప్పుడు కౌన్సిలింగ్ లో ఏం చేస్తారంటే డిఎస్పీ స్థాయి అధికారి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు కూర్చోబెట్టి ఎక్కడ పిన్ పాయింట్ వీళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి, మనస్పర్ధలు రావడానికి కారకులు ఎవరు అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసే క్రమంలో పేరెంట్స్ పాత్ర ఉంటే వాళ్ళని మందలించడం కూడా జరుగుతుంది. లోక్ అదాలత్ అనేది మీకు ఫాస్ట్ గా జరిగేటువంటి ఏదైనా కూడా ఇద్దరు రెమెడీ, దాంట్లో ప్రీ లిటిగేషన్ అంటారు. అంటే లిటిగేషన్ కన్నా మునుపు లోక్ అదాలత్ దగ్గరికి వెళ్తే గనక చాలా పనులు జరిగేదానికి అవకాశం ఉంది. రూపాయి ఖర్చు లేకుండా. మంచి ఆప్షన్ సార్, మంచి ఆప్షన్. టీవీ సీరియల్స్ వచ్చేసి సమాజం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. దీని గురించి మీరేమంటారు? చాలా వరకు చేస్తున్నారు సార్ రియల్ గానే. మంచి కన్నా చెడు 1 సంవత్సరం 2 ఏళ్ళు గడిచిన తర్వాత మంచిని చూపిస్తారు. అవును, మధ్యలో వచ్చేటువంటి పాత్రలను వీళ్ళు ఆదర్శంగా తీసుకోవడం జరుగుతాయి. అవును సార్, చెడును తొందరగా ఆకర్షిస్తారు. ఈ లోపల భర్త ఇంటికి వస్తే అలసి వచ్చి ఇంటికి వస్తే కనీసం అతనికి భర్త పట్ల అనుసరించాల్సినటువంటి వైఖరికి భిన్నంగా వ్యవహరించడం మూలంగానే సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ లో చూస్తే భార్య వచ్చేసి భర్త యొక్క తల్లిదండ్రులతో నేను ఉండను, నాకు సపరేట్ గా కాపురం ఉండాలా, ఫ్యామిలీ సపరేట్ గా వెళ్ళాలని చెప్పేసి చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వారికి చట్టంలో ఎలాంటి
ఆమె చెప్పినటువంటి కారణాలు సహేతుకమైనటువంటి అయితే సపరేట్ పెట్టాల్సిందే. ఎందుకంటే దే మేజర్స్ కదా ఇద్దరు. ఇప్పుడు మీరు ఇందాక ఫస్ట్ లో చెప్పారు, ఒక అర్జీ స్తోమత లేని వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందిగా ఉండే వాళ్ళు డైరెక్ట్ జడ్జి గారికి అర్జీ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇప్పటికీ ఒక తెల్ల పేపర్ లో రాసి నాకు ఈ విధంగా నా భర్త ఈ విధంగా, అది ఎవరి చేతికి ఏమంటారు సార్? జడ్జి గారి దగ్గర డైరెక్ట్ గా వెళ్తే కనుక జిల్లా హెడ్ క్వార్టర్ లో లోక్ అదాలత్ పబ్లిక్ కోర్టు ఓకే, అక్కడికి వెళ్తే కనుక ఫైలింగ్ విధానం, వాటికి సంబంధించిన Process. వాళ్ళకి ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం పొందడము, ఉచిత న్యాయ సహాయం పొందడం కూడా ప్రాథమిక హక్కే. చూశారు కదా వ్యూవర్స్, ఈ రోజు మన బార్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ గుర్రప్ప నాయుడు గారు మన సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి చాలా చక్కగా ఎవరిని సంప్రదిస్తే న్యాయం జరుగుతుంది, ఇన్ కేస్ మీ దగ్గర ఆర్థిక పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా చట్టాల్లో వాళ్ళు కూడా న్యాయం పొందేదానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది.